ఉండి హల్లెలూయా ఏం చేయాలంట? ఒకరినొకరు మీరు క్షమించుకోవాలంట. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించలేనా? నేను మిమ్మల్ని క్షమించలేనా? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మేము ఏం చేయాలి తెలుసా? నువ్వు కూడా నీ పిల్లలు క్షమించాలి, నువ్వు కూడా నీ భర్తను క్షమించాలి, నువ్వు కూడా నీ భార్యను క్షమించాలి, నువ్వు కూడా నీ సమాజంలో నీకు ఉంటుంది కొంచెం సూడిపోటి, కొన్ని గొడవలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఇక్కట్లు ఉంటాయి, మాట వచ్చి ఉంటది కదా. ఈ సంవత్సర కాలంలో ఎవరెవరి మాట వచ్చిందో మీకు బాగా తెలుసు. ఈ సంవత్సరంలో ఎవరెవరితో గొడవ పడ్డవో నీకు బాగా తెలుసు. ఈ సంవత్సరంలో ఎవరెవరితో మాట్లాడకుండా ఇప్పటి వరకు ఉన్నవో నీకు బాగా తెలుసు. ఈ సంవత్సరంలో నువ్వు సవాల్ చేసి నేను మాట్లాడండిరా, నీతో కలవండిరా, నీతో జీవించండిరా అని చెప్పేసి అన్నా కదా. అన్ని నువ్వు ఈ వాక్యం వింటూ ఈ సంఘంలో కూర్చున్నావు, నాకు బాగా తెలుసు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతాడు. ఎందుకు తెలుసా? వాళ్ళను నువ్వు క్షమించాలి అంట. హల్లెలూయా.